ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసి భారీ స్కోర్ సాధించారు. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగి 8 వికెట్ల నష్టానికి 226 పరుగులు చేశారు. హెన్రిచ్ క్లాసెన్ 52 పరుగులు చేసి టాప్ స్కోరర్గా నిలిచాడు. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన కేకేఆర్ కెప్టెన్ అజింక్య రహానే తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. తొలుత ఆట ప్రారంభించిన సన్ రైజర్స్ ఓపెనర్లు ట్రావిస్ హెడ్ 21 బంతుల్లో 46 పరుగులు చేశాడు. అలాగే అభిషేక్ శర్మ 21 బంతుల్లో 48 పరుగులు చేసి పరుగుల వరద పారించారు. 4లు 6లతో స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. దీంతో చూస్తుండగానే స్కోర్ దూసుకుపోయింది. వీరిద్దరూ తొలి వికెట్కు 34 బంతుల్లో 82 పరుగులు జోడించారు. ఆ తర్వాత ట్రావిస్ హెడ్ అవుట్ అయ్యాడు. ఆ తర్వాతి ఓవర్లో ఇషాన్ కిషాన్, అభిషేక్ శర్మ అవుట్ కావడంతో స్కోర్ బోర్డ్ మెల్లగా నెమ్మదించింది. కాసేపటికే అనికేత్ వర్మ కూడా పెవిలియన్ చేరాడు. ఈ సమయంలో నితీష్ కుమార్ రెడ్డి 24 బంతుల్లో 39 రన్స్ చేశాడు. హెన్రిచ్ క్లాసెన్ 35 బంతుల్లో 52 పరుగులు చేశాడు. ఈ కీలక భాగస్వామ్యం నెలకొల్పారు వీరిద్దరు. ఇక 53 బంతుల్లో 82 పరుగులు జోడించి జట్టు స్కోర్ను 200 దాటించారు. చివరకు సన్ రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 226 పరుగులు చేసింది. కేకేఆర్ బౌలర్లలో ముజరాబాయి 4 వికెట్లు, అలాగే వైభవ్ అరోరా 2 వికెట్లు, కార్తిక్ త్యాగి 1 వికెట్, అంకుల్ రాయ్ 1 వికెట్ తీశారు. ఇక ఈ మ్యాచ్ ద్వారా సన్ రైజర్స్ బ్యాటర్లు అభిషేక్ శర్మ ఓ అరుదైన రికార్డును సాధించాడు. సన్ రైజర్స్ తరపున 100 సిక్సర్లు బాదిన రెండో బ్యాటర్గా రికార్డు క్రియేట్ చేశాడు అభిషేక్ శర్మ.